అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నానండి. నేను మీ వసంత ప్రసాద్. మరి దేవుని మహాకృపను బట్టి దేవుని మాటలు మరి ధ్యానించుకోవడానికి దేవాతి దేవుడు మరలా అవకాశాన్ని మీకు నాకు సిద్ధపరిచినందుకు దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. అలాగే ఎలా ఉన్నారండి? దేవుని మహాకృపను బట్టి నేను నా కుటుంబం చాలా బాగున్నాం. యేసయ్య మమ్మల్ని ఎంతగానో సంరక్షించి ఆదుకుంటున్నారు. మరి మీరందరూ కూడా ఎలా ఉన్నారు? మరి అందరూ మరి దేవుని కృపలో ఆశీర్వదించబడుతున్నారు మరి అనేసి నేనైతే హృదయపూర్వకంగా నమ్ముతున్నానండి. మరి వసంత ప్రసాద్ అనే నా ఛానల్ మీకు చాలా సార్లు చెప్పాను నేను నా మెసేజ్‌లో. కానీ కొంతమంది ఇప్పుడు న్యూ సబ్‌స్క్రైబర్స్ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. నేను సేవకురాలిని కాదండి. నేను విశ్వాసిని మాత్రమే. దేవుడు నా జీవితంలో మరి నా ఎడల, నా భర్త ఎడల, నా బిడ్డల ఎడల గొప్ప కార్యాలు చేశారు యేసయ్య. మరి ఎంతగానో ఆశీర్వదించి మరి మరణపు అంచుల నుంచి కూడా దేవుడు మమ్మల్ని రక్షించి కాపాడి నన్ను నా కుటుంబాన్ని సజీవ లెక్కలో ఉంచారు పరమ తండ్రి. మరి నేను ఆశీర్వదించబడినట్లుగానే మీరందరూ ఆశీర్వదించబడాలి. ముఖ్యంగా దేవుని ప్రేమ ఎంత విలువైనదో, ఎంత గొప్పదో మరి ఎక్కడా దొరకలేనటువంటి యేసయ్య ప్రేమను మీరందరూ కూడా రుచి చూడాలనే ఉద్దేశంతో దేవుని ప్రేమతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. మరి మెసేజ్‌లోకి వెళ్దాం. మరి కొత్తవారు ఎవరైనా చూస్తే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వసంత ప్రసాద్ అనే నా ఛానల్‌ను. ఏంటి అనంటే గనక మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి ధ్యానించుకుందామండి. నీ ధనమెక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును. మహాపరిశుద్ధుడా దయగలిగిన తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని బట్టి మీరు నాలో ఉండి మాట్లాడండి. అనేక మందిని నన్ను ప్రభువా నా తండ్రి నీ ప్రేమ తట్టు నిలపమని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును. అంటే మనం ఏమనుకుంటాము అని అంటే గనక మరి ధనం దాచుకోవాలని ఆతృత లేకపోతే ఎలా అండి అని చెప్పేసి మరి దేవుడు ఉన్నతంగానే మనల్ని ఉంచుతాడు అని చెప్పాడు కదా. మరి ధనం సంపాదించకపోతే ఈ లోకమందు మనకి ఘటన జరగదు కదండి. సంపాదించుకోవాలనే ఆత్రత, దాచుకోవాలి, పొదుపు చేసుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, కుటుంబాన్ని నడిపించుకోవాలనే ఆలోచన విధానం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది నిత్యావసర విధానం కదండి. అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తారు అని అంటే కనుక ఎంతో ఇంకా విస్తారంగా సంపాదించాలి అనే తపంతో కూడా చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు ఉండాలి కరెక్టే. కానీ దాన్ని ఎక్కువగా ప్రేమిస్తే కనుక మన హృదయం దాని వెంటే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ దేవుడి వాక్యం చెప్తుంది. అంటే ధనం మీద వ్యామోహాన్ని పెంచుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. నిజానికి దేవుడు మనల్ని ఏమని అడిగాడు అని అంటే కనుక కేవలం మనం విరిగి నలిగిన హృదయాన్ని మాత్రమే దేవుడు లక్ష్య పెడతాను అని చెప్పేసి ప్రభు చెప్పాడు. విరిగి నలిగిన హృదయాన్ని నేను ఎంత మాత్రం అలక్ష్యం చేయను అని చెప్పేసి ప్రభు చెప్పారు. మరి మరి విరిగి నలిగిన హృదయం అని అంటే గనక మన ఏదైనా మనకు బాధ కలిగిందంటే ఆ బాధలో కంపల్సరీ మన హృదయం విరిగి నలిగే ఉంటుంది తీరని దుఃఖం వచ్చినప్పుడు. కానీ అంతేగాని ఈ విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయడాన్నంత మాత్రాన మరి ఎక్కువ ఏంటంటే కనుక ధనం కోసమే ఆలోచించే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే ఎటువంటి ప్రేమలను కూడా లక్ష్య పెట్టరండి. ఇంటిలో వాళ్ళ ప్రేమను కానీ, ఏ రక్త సంబంధికుల ప్రేమను కానీ, భార్యాభర్తల ప్రేమను కానీ, బిడ్డల ప్రేమను కానీ కూడా ప్రేమించినంతగా ఎవరిని ప్రేమిస్తారు అని అంటే కనుక ధనాన్ని ప్రేమిస్తూ ఉంటారు. మరి ఈ ధనం ఎక్కడ దాచుకుంటుంది స్థిరంగా ఉంటుందో కూడా ప్రభు చెప్పారు. కానీ ఈ లోక జనం ఏమనుకుంటారని అంటే కనుక చనిపోయిన తర్వాత అనుభవించడానికి జీవితం ఏముంటుంది, బ్రతుకున్నంత కాలమే కదా ధనాన్ని సంపాదించుకుని దాన్ని అనుభవించే యోగ్యత ఉండాలి అని అంటే గనక ప్రభు కింద వాక్యాల్లోకి వచ్చినప్పటికీ కూడా చెప్తున్నారు. మీ హృదయాన్ని మీ ధనం ఎక్కడుంటుందో అక్కడే నీ హృదయం ఉండేలాగా మటికి నువ్వు ఉండొద్దు అని చెప్తున్నారు. అంటే ఆయన హృదయంలో మనం ఉంటే మనకి ధనాన్ని ఎలా సమకూర్చాలో, మన నిత్యావసర విధానాలు ఎలా జరిగించాలో ఖచ్చితంగా ప్రభువుకు తెలుస్తుంది. ఏంటి అని అంటే గనక నేడు ఏమి తిందాము, రేపేం తిందాము, ఎప్పుడు ఏం ధరించుకుందాము అనే ఆలోచన మనకొద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, గరిసెల్లో దాచుకోవు. వాటికి ఆహారాన్ని సమకూర్చిన నేను వాటికన్నా మీరు శ్రేష్ఠులు కారా? మీకు ఆహారాన్ని మేము సమకూర్చలేనా
అని చెప్పేసి ప్రభు కూడా చెప్తున్నారండి. అలా ఏంటి అని అంటే గనక మరి దేవుడు ప్రతిదీ కూడా సమకూరుస్తాడు అంటే గాలిలో దీపం పెట్టి మరి దేవుడే సమకూరుస్తాడనే విధానము ఉండకూడదు. అంతే తప్ప ఆ సంపాదన మీదే తపన ఉండకూడదు. ఈ 2 కూడా అంటే అతిగా అతిగా ఆలోచించడం, ధనం గురించి ధనాన్ని అతిగా ప్రేమించడము ఉండకూడదు. అలాగని నిర్లక్ష్యతను కూడా అంటే గాలిలో దీపం పెట్టి దేవుడే చూస్తాడనే నిర్లక్ష్యాన్ని కూడా మనం కలిగి ఉండకూడదు. మరి ఈ 2 కలిగి ఉండకూడదు కదా! మరి ఏం కలిగి ఉండమంటున్నారు ఇంకంటే గనక మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రభువే నాకు ప్రతీదీ సమకూరుస్తాడు. నేను ఏంటంటే ప్రభు ఏంటంటే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయమని చెప్పలేదు. మరి అలాగే సంఘాన్ని నిర్లక్ష్యం చేయమని చెప్పలేదు. మరి స్త్రీలైనా, పురుషులైనా సరే మరి ఎందుకంటే సక్రమైన బాధ్యత ఒక తల్లిగానవనా, కూతురుగానవనా, భర్తగానవనా, లేదా తండ్రిగానవనా సక్రమైన బాధ్యత వహించాలి అని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఈ రోజు కొంతమంది ధన వ్యామోహంలో పడి మరి తల్లిదండ్రులను కూడా పట్టించుకోలేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఒక్క విషయం అయితే ఇక్కడ నేను చెప్పగలను. మరి తల్లిదండ్రులను ప్రేమించే వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తారన్నది చెప్పలేం గాని, దేవుణ్ణి అతిగా ప్రేమించే వాళ్ళు మాత్రం కంపల్సరీ తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారండి. అందుకనే తల్లిదండ్రులైనా మనం ఏం చేయాలి అని అంటే గనక ముందు దేవుని ప్రేమ గురించి వివరించి చెప్పాలి. ఎందుకంటే ముందు దేవుని మన ప్రేమ ఎంతైనా సరే ముందు దేవునికి అప్పగించిన తర్వాతే, దేవుణ్ణి ప్రేమించిన తర్వాతే దేన్నైనా కూడా మనం ప్రేమించేలాగా ఉండాలి. అలాగా ప్రేమించినప్పుడు ప్రతి ప్రేమను కూడా మనకి ఎంతో స్వచ్ఛంగా దేవుడు అందిస్తాడు. మనం ఎంత స్వచ్ఛంగా అయితే దేవుణ్ణి ప్రేమిస్తామో అంతే స్వచ్ఛమైన ప్రేమను కూడా మనకు అందిస్తూ ఉంటాడు. మన బిడ్డల ద్వారా అవనివ్వండి, భర్త ద్వారా అవనివ్వండి, తల్లిదండ్రుల ద్వారా అవనివ్వండి, ఎవరి ద్వారా అవనివ్వండి స్వచ్ఛమైన ప్రేమను మనకు అందించడానికి పోరాడుతూ ఉంటాడు ప్రభు. ఎందుకు అనంటే గనక మరి మనం ఎంత నా బిడ్డ నన్ను ఇంతగా ప్రేమిస్తుంది కాబట్టి మరి నా బిడ్డల్ని ఎవరైనాను దూషించే వాళ్ళు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. శత్రువుల బారిన నా బిడ్డ పడకుండా నేను చూసుకోవాలి. అంటే నిజంగా యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అనే వాక్యం మనం ధ్యానిస్తున్నాం కదా! మరి ఏ మేలు కొదువై ఉండదు అని అంటే గనక ఎంతసేపు డబ్బు, వస్తువులు, బంగారమే కాదు ముఖ్యమైనది ప్రేమ. ఆ ప్రేమ కూడా దేవుడు కొదువు చేయడు అని చెప్పేసి దేవుడు వాక్యాల ద్వారా మనం అర్థం చేసుకున్నప్పుడు దేవా నువ్వు ప్రేమామయుడు కాబట్టి ఏ ప్రేమనైనా నువ్వు కూడా నాకు అందించగలదు అని చెప్పేసి నమ్మకం కలిగి మనం ప్రవర్తిస్తూ ఉండాలి. ప్రేమను అందించగలం కదా అని చెప్పేసి ప్రేమను అందిస్తావు కదా అని అన్నారు కదా అని చెప్పేసి యవ్వనస్తులు ఊగిలో పడిపోయి లేకపోతే లోకాశలకు మలినమైపోయి జీవించడం కాదు కానీ మరి యవ్వన కాలంలో కూడా పిల్లలు ఏం చేయాలంటే నాకు సరైన భార్యను, ప్రేమగా ఉండే భార్యను, సరైన భర్తగా ఉండే ప్రేమగా ఉండే భర్తను దేవుడు నాకు అందిస్తాడని కూడా వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ హృదయాన్ని, వాళ్ళ మనసును దేవుడికి సమర్పించుకునే విధంగా మరి ప్రతి బిడ్డ ఉన్నప్పుడు దేవుడు ఏంటంటే శ్రేష్టమైనది మనకి ఎప్పుడు అందిస్తాడు అని చెప్పేసి మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి అండి. మరి ఈరోజు మరి వాక్యం వింటున్న మీకు అవనివ్వండి, నాకు అవనివ్వండి, ప్రతిరోజు ఏ వాక్యం ద్వారానన్నా ఎవరి ద్వారా మనకు దేవుడు వాక్యం ద్వారా హెచ్చరించినా మన హృదయం ఎక్కడుంటుందో ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్టుగా నిజమే మన హృదయం ఎక్కువ ధన వ్యామోహంలో ఉందేమో, లేకపోతే గనక మనం ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నామో దేవుని కన్నా ఎక్కువగా అంటే ప్రవ్వా నిజమే నా హృదయం నీకు దూరంగానే ఉంది ప్రవ్వా, నా హృదయం ఈ లోకాశల్లో మరి మలినం అవుతుంది, ఈ లోకాశలతో నిండిపోయింది గాని నా హృదయం నీకు దూరంగానే ఉంది ప్రవ్వా అని చెప్పేసి ఆలోచన చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం అండి. ఎందుకు అని అంటే గనక మన హృదయాన్ని పరీక్షించాలి అని అంటే గనక మనకి ఏ ఎంఆర్ఐ స్కానింగ్ లో ఏ బాడీ స్కానింగ్ లో కూడా అవసరం లేదండి నిజానికి. ఎందుకంటే మనల్ని ఎంతో శ్రేష్టంగా ఉంచాడండి ప్రభు, ఎంతో శ్రేష్టంగా ఉంచాడు, ఎంతో శ్రేష్టమైన జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఈ రోజు మనం ఒక్కసారి కళ్ళు మూసుకుని నిజంగా దేవుణ్ణి స్మరించుకుంటూ ప్రభా నిజమే నాలో ఉన్న లోపం ఏంటి అని చెప్పేసి మనం అడిగితే మనలో ఉన్న లోపం ఏంటన్నది మనకే కూడా మన మనస్సాక్షి మనకి గద్దించేస్తూ ఉంటుందండి. నువ్వు ఇలా ఉంటున్నావు, నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి
నిజానికి ఎవరో ఎవరిని నిందించక్కర్లేదు. ఒక్కసారి ఎవరి కాళ్ళ మనసు పరిశీలన చేసుకుంటే, వాళ్ళ మనస్సాక్షితో దేవుణ్ణి అడిగితే, వాళ్ళు కళ్ళు మూసుకొని తెరిచేటప్పటికి వారి వాళ్ళ నిదానం, వాళ్ళ విధానం ఎలా ఉంటుందో కూడా మరి మనకే దేవుడు చూపిస్తాడండి. ఈరోజు మరి నీ హృదయం ఎక్కడ ఉంది? నీ హృదయం దేనిపై ఉంది? నీ హృదయాన్ని దేనిపై ఉంచుతున్నావు? దేవునిపై ఉంచుతున్నావా? లేకపోతే నీ హృదయంలో విశ్వాసం ఉందా? నీ హృదయంలో దేవుని పట్ల ప్రేమ ఉందా? మరి దేవుడు ఖచ్చితంగా నాకున్న వాటినంటి అన్నింటిని కూడా విడుదల దయచేస్తాడు. దేవుడు నన్నెప్పుడూ కూడా తలగానే ఉంచుతాడు, తోకగా ఉంచడు దేవుడు అని చెప్పేసి నువ్వు నమ్మిక కలిగి ఉంటున్నావా? మరి నీ కన్ను ఎంత తేటగా ఉంటుంది అనేసి నీ హృదయం అనే కన్ను నువ్వు నీ తేటగా ఉందా? నీ హృదయం అనే కన్ను గుడ్డితనంగా ఉందా? అంటే నీ హృదయం అనే కన్నుకి గుడ్డితనం ఎప్పుడు వచ్చేస్తుందంటే ఆత్మీయ నేత్రాలు మూసుకుపోతే గనక నీ హృదయం దేవునికి కనబడేలా ఉంటుందా? దేవుడు ఇదిగో నా బిడ్డ హృదయం ఎలా ఉంది అని చెప్పేసి చూడాలని అనుకుంటే గనక నీ హృదయం మురుకుగుడ్డ వలె ఉందా? నీ విశ్వాసం మురుకుగుడ్డ వలె ఉందా? దేవుడి విషయంలో ఒక నిదానం అనేది నీలో లేకపోతుందా? ఎందుకంటే ఒక స్థిరమైన విశ్వాసంలో నువ్వు నిలబడలేకపోతున్నావా? ఎందుకంటే అటో అడుగు ఇటో అడుగు వేసేవాళ్ళు కూడా లేకపోలేదండి. ఈరోజు క్రైస్తవులు అని లేకపోతే దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ కూడా ఏది ఏది ఎందులోనూ కూడా నిబ్బరంగా నిదానంగా లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ నిజానికి ఏంటంటే కొంతమంది ఆలోచించే మాకు శక్తి లేదు అని అంటారండి. నిజానికి ఏంటంటే మనుషులందరినీ దేవుడు సృష్టించాడు. కానీ కొంతమంది స్పీడ్‌గా ఆలోచిస్తున్నారు. కొంతమంది స్లో అయిపోతున్నారు అని అంటే కనుక. కానీ వినండి, దేవుడిని అడిగితే నువ్వు పొందుకోలేని జ్ఞానమంటూ ఉండదు. నువ్వు దేవుణ్ణి జ్ఞానం అడిగితే నీకు నీకు లేని జ్ఞానం అంటూ ఉండదు. ఎంతో విజ్ఞానమైన వ్యక్తిగా మసులుతో అజ్ఞానం నీలో దూరం అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా నువ్వు దేవుణ్ణి అడిగితే నీలో ఎంతో చురుకుతనాన్ని దేవుడు కలుగచేస్తాడు. ఆ చురుకుతనం ఎలాంటిదంటే ఆ చురుకుతనం, ఆ జ్ఞానం నువ్వు సమయానుకూలంగా ఎలా వాడాలో కూడా తెలిపేటటువంటి ఆలోచన విధానాన్ని కూడా దేవుడు నీకిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా జరగాలి అనంటే గనక నిజానికి చెప్పాలంటే ఈ లోకం మనుషులండి మరి ఎప్పుడు మీరు మంచివాళ్ళు అని ఎప్పుడు అంటారో, మీరు చెడ్డవాళ్ళు ఎప్పుడు అంటారో ఎవరికీ తెలీదు. అంటే మనుషుల దగ్గర మెప్పు పొందాలి అని ఆలోచించుకునే తపనలో ఒకవేళ మన హృదయాలు ఉండిపోతే గనక మనం దేవునికి మురుకుగుడ్డ వలె కనిపిస్తూ ఉంటాం. అంతేకాకుండా దేవునికి హృదయాన్ని మనం అర్పించుకుంటూ, మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ కూడా దేవునికి మన హృదయం చక్కగా కనిపిస్తూ నిజమే నా బిడ్డ హృదయం ఎప్పుడూ కూడా నన్ను తలంచుకుంటూనే ఉంది. నా బిడ్డ హృదయం కూడా ఎప్పుడూ కూడా నన్ను ప్రార్థించుకుంటూనే ఉంది. నిజానికి చెప్పాలంటే రోజుకి ఎన్ని సార్లు మనం ప్రభువుని తలుచుకుంటామో ఒకవేళ మనకు తెలీదేమో గానీ ప్రభువుకి కంపల్సరీ ప్రతీదీ లెక్కే. అంటే నా బిడ్డ ఇన్ని సార్లు ఈ రోజు నా బిడ్డ నన్ను ఇన్ని సార్లు తలుచుకుంది అని చెప్పేసి ఎందుకంటే పిలిస్తే పలికే దేవుడు మన దేవుడు. యేసయ్యా అంటే ఏ నా బిడ్డ ఏదో అడుగుతుందేమో అని చెప్పేసి చెవియొగ్గే దేవుడు, మన బాధలకు చెవియొగ్గే దేవుడు మన దేవుడు. అందుకని ఈ రోజు మన హృదయం ఎక్కడుంటుంది? మన హృదయ విధానం ఎలా ఉంది? మన హృదయ విధానం దేవుడికి ఎలా కనపడుతుంది? మనం మనుషుల్ని మెప్పు పొందాలని ఆశపడుతున్నామా? లేకపోతే దేవుని మెప్పు ఉంటే మనకు సమస్తము సాధ్యమే. సాధ్యం చేయగలిగిన సమాధానకర్త మన వెంటున్నాడు అనే ఆలోచన విధానంలో స్థిరంగా నిలుస్తున్నామా? స్థిరంగా నిలబడుతున్నామా? అనే ఆలోచనని మనం ఖచ్చితంగా కలిగి ఉండాలండి. ఎందుకు అనంటే గనక వాక్యాన్ని ధ్యానించడం చిన్న వాక్యమైనా సరే గాని దేవుడు ఏంటంటే మనకి ఎన్నో నేర్పిస్తాడు చిన్న వాక్యం ద్వారా. ఎందుకంటే ఒక్క మాట చాలు కదండీ! ఒక్క మాట చాలు దేవుడు ఆజ్ఞ ఒక్కటి చాలండి మనల్ని పలకరించడానికి, మనల్ని సమాధానపరచడానికి, మన హృదయం ఎలా ఉందో మనం గమనించుకోవడానికి దేవుని మాట ఒక్కటి చాలు మనకి. మరి ఈరోజు మన హృదయాన్ని పరీక్షించుకునే వారిగా ఉందాం. మన హృదయంలో అసలు దేవుడి కొరకు ఆలోచన విధానం ఉందో లేదో ఆలోచించుకుందాం. మరి మనం అంత నిర్లక్ష్యంగా ఉన్నా సరే దేవుడు మనల్ని ఎంతగా ఎందుకు కాపాడుతున్నాడో కూడా పరిశీలించుకుని మనం మళ్ళా పరిశీలించుకుని మరీ దేవుణ్ణి స్తుతించేలా ఉండాలి అని చెప్పేసి నేనైతే హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. మరి ఈ మాటలు మన వినికిడిలోను
మా దేవుడు ఫలింపచేసి మన హృదయాన్ని దేవునికి అంకితం చేసుకునే విధానంలో దేవుడే మనకు తోడై ఉండాలని హృదయపూర్వకంగా నేనైతే కోరుకుంటున్నాను. దేవా, మీరే మాకు తోడై ఉండి నీ కృప దయచేసి మా హృదయం నిరంతరం కూడా నా తండ్రి యేసయ్య నీ ఆలోచనలు కలిగే విధంగా సహాయాన్ని దయచేయమని, మా పనుల భారాన్ని యావత్తు మీ మీద పెట్టి నాయన నా తండ్రి మీ కొరకు నా తండ్రి మేము ప్రార్థించే సహాయం దయచేయమని, ఈ మాటలు మా అందరిలో ఫలింపచేయమని అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఈ మెసేజ్ చూసిన వాళ్ళందరూ కూడా మరి తప్పకుండా మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి. దేవునికి దగ్గరగా ఉండండి. అలాగే వసంత ప్రసాద్ అనే నా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.